రిమాండ్ అన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అఘోరి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్న నేపథ్యంలో చెప్పండి ఉన్న అప్డేట్స్ ఏంటి? నుంచి రిమాండ్కి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా కూడా తెలుస్తుంది. పరిగి సబ్ జైలు, సంగారెడ్డి సబ్ జైలుకు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇప్పటికే అఘోరిని పోలీస్ వాహనంలో తరలించారు. కోర్టు ఇటు వైద్య పరీక్షలు నిర్వహించినంత క్షణాల్లోనే కోర్టుకు తరలించడం, కోర్టు ఆదేశాల మేరకు ఇటు న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్. ఎందుకంటే ఇందులో 14 సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్ విధించారు. కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టుకు తరలించిన నేపథ్యంలో నాన్ బెయిలబుల్ సెక్షన్ ఇందులో 308/4 సెక్షన్ ఉన్న నేపథ్యంలో మరికొన్ని సెక్షన్లు కూడా నమోదు చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలు కూడా ఇప్పటికే పోలీసులు కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో కొద్ది క్షణాల క్రితమే అఘోరిని ఇటు చేవెళ్ల కోర్టు నుంచి రిమాండ్కు తరలించారు. కొద్దిసేపటి క్రితమే పోలీసు వాహనంలో రిమాండ్కి వెళ్లారు. ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయిన నేపథ్యంలోనే క్షణాల్లోనే కోర్టుకు తరలించారు. కోర్టు నుంచి కూడా ఇప్పటికే న్యాయమూర్తి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ని ఇటు సంగారెడ్డి జైలుకు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పోలీసు వాహనంలో తరలించిన పరిస్థితిని కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించింది. సో మరికొద్ది సేపట్లో అయితే జైలుకు చేరుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సంగారెడ్డి కంది జైలుకి సబ్ జైలుకి తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మోకిలా పోలీసులు స్వయంగా ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే 10 లక్షల రూపాయలు మోసం కేసులో దాంతోపాటుగా బెదిరింపులకు పాల్పడడం, మారణాయుధులను తాంత్రిక శక్తితో తాను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడడం, ఈ 4 అంశాల మీద 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇటు మోకిలా పోలీసులు కీలక ఆధారాలు ఈ కేసులో ఇప్పటికే సేకరించారు. మనం చూడొచ్చు ఇప్పటికే పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించడం, కోర్టుకి తరలించడం, కోర్టు నుంచి నేరుగా క్షణాల్లోనే ఇదంతా జరిపోయింది. వైద్య పరీక్షలకు సంబంధించిన అంశాలతో పాటుగా ఇటు కేసులో ఉన్నటువంటి కీలక ఆధారాలను కోర్టుకి మోకిలా పోలీసులు సమర్పించిన నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సో ఈ నేపథ్యంలో సంగారెడ్డి కంది జైలుకైతే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మోకిలా పోలీసులు తరలించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సయ్యద్, అయితే ఇక్కడ ఇందాక ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు అఘోరిని కంది జైలుకి తరలిస్తున్నట్టు కూడా మీరు సమాచారం అందించారు. అయితే అఘోరి తరపున ఎవరైనా లాయర్ ఉన్నారా? అఘోరి ఏదైనా లీగల్ హెల్ప్ తీసుకుందా? ఎస్ఐ అది ఇప్పటివరకు అయితే దానికి సంబంధించిన అంశాలు అయితే తెలియరాలేదు. ఇప్పటికే కొద్ది క్షణాల క్రితమే అఘోరిని తరలించిన నేపథ్యంలో మరి అఘోరి తరపున ఎవరైనా న్యాయవాదులు ఉన్నారా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఇప్పటివరకైతే అఘోరి తరపున న్యాయవాదులు ఎవరు లేరు. పూర్తిగా ఆధారాలను మోకిలా పోలీసులు సమర్పించిన నేపథ్యంలోనే 14 రోజుల రిమాండ్, నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉన్న నేపథ్యంలో చీటింగ్, మోసానికి పాల్పడ్డ కేసులో మోకిలా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కేసులోనే అఘోరిని 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మోకిలా పోలీసులు అయితే సంగారెడ్డి కంది సబ్ జైలుకైతే ఇటు అఘోరి శ్రీనివాస్ని అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. న్యాయవాదులు సంబంధించిన విషయంలో మనం ఒకసారి క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సయ్యద్, నేను అఘోరిని, నా దగ్గర మంత్రశక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్న అఘోరి ఇవాళ అనూహ్యంగా ఒక చీటింగ్ కేసులో బుక్ అయింది. సో ఇలా ఫేక్గా బయటకు వచ్చే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం లాగా అవుతుందని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఏంటి, దీన్ని మొత్తంగా ఎలా చూడొచ్చు? అఘోరి కేసుని స్టార్టింగ్ నుంచి ఇంతవరకు దీన్ని మొత్తం ఎలా చూడొచ్చు? ఎస్ఐ మనం చూడొచ్చు మొదటి నుంచి కూడా అనేక వివాదాలు, విమర్శల నేపథ్యంలో అఘోరికి సంబంధించిన అంశాలు కొంచెం సంచలనంగా మారిన పరిస్థితి. అయితే మొదట అఘోరి ఇటు సికింద్రాబాద్కి మొదట ప్రత్యక్షమైన నేపథ్యంలో కూడా కొన్ని అంశాలను, కొన్ని వివాదాలు లేవనెత్తింది. సో అనంతరం కూడా ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో పర్ణించడం, అనంతరం
గుజరాత్కి వెళ్ళడం, ఉత్తరప్రదేశ్కి వెళ్ళడం, ఇటు ఆమె మరికొన్ని అంశాల్లో కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే ఎట్టకేలకు మోకిలా పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైన నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. ఒక న్యాయవాది మాట్లాడుతున్న ఒకసారి మనం ఏం ఆధారాలు ప్రొడ్యూస్ చేశారు? ఆధారాలు అంటూ కోర్టులో ఏం చేసిరు అన్నది తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళు మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే బయటెక్కడనో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఏదో చేస్తాము, ఇంకా పూజలు పునస్కారాలు అట్లాంటివి చేసి మీకు ఏమంటారు విముక్తి కల్పిస్తామని అట్లాంటి కొన్ని విషయాలు